తెలంగాణలో బదిలీలు డెప్యుటేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. వివిధ విభాగాల్లో లాబీయిస్టులకు మంచి పోస్టింగ్లు వస్తున్నాయి. 1-2 శాఖలు మినహా అన్ని శాఖల్లోనూ ట్రాన్స్ఫర్ల బ్యాన్ కొనసాగుతోంది. డెప్యుటేషన్లు ట్రాన్స్ఫర్ల కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల నుంచి లేఖలు వస్తున్నాయి. మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు, హెచ్ఓడీలకు సిఫార్సు లెటర్స్ ని పంపిస్తున్నారు. బదిలీల బ్యాన్ కొనసాగుతున్నా సిఫార్సు లెటర్స్ తో మంత్రులు, ఉన్నతాధికారులు పరేషాన్ అవుతున్నారు. మహబూబ్ నగర్ చిన్న టెంపుల్ ఈవోకి అర్హత లేకున్నా వర్కల్ మండల్లోని ప్రధాన టెంపుల్ కి బదిలీ చేశారు. నిజామాబాద్ టౌన్ లో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న మహిళకి హైదరాబాద్ కి డెప్యుటేషన్ పై పంపించారు. ట్రాన్స్ఫర్లకి, డెప్యుటేషన్లకి అవకాశం లేకున్నా మంత్రులు, ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు కొంతమంది ఉద్యోగులు. కొన్ని చోట్ల అసమర్థులకు, అనర్హులకు అవకాశంతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి. బ్యాన్ సమయంలో డెప్యుటేషన్లు, ట్రాన్స్ఫర్లతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీల కోసం పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. చారి, తెలంగాణలో ఒకవైపు ఉద్యోగులకు బదిలీలకు సంబంధించి బ్యాన్ కొనసాగుతుంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు, అదేవిధంగా డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. అనేక శాఖలు, ఇంకా ప్రధానంగా చూసుకుంటే విద్యాశాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ, మరొక వైపు ఇటు విద్యుత్ శాఖ, మరొక వైపు ఎండోమెంటు, అటవీ శాఖ, అదేవిధంగా మరొక వైపు దీంతో పాటు ఇక ట్రాన్స్పోర్ట్, రవాణా శాఖకు సంబంధించిన వాటి విభాగాల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి, డిప్యూటేషన్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఒకవైపు ఇటు మంత్రులు, అదేవిధంగా ఉన్నతాధికారులు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఈ బదిలీల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లతో ఉద్యోగులు మంత్రుల వద్దకు, అదేవిధంగా ఉన్నతాధికారుల వద్దకు వస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితి అవుతుంది. వారిపైన పెద్ద ఎత్తున ఒత్తిడి పెడుతున్నారు. తమకు కావాల్సిన పోస్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వానికి చెడు పేరు కూడా వస్తుంది. 1-2 శాఖలు మినహా ఇతర అన్ని శాఖల్లో ట్రాన్స్ఫర్ బ్యాన్ ఉన్నది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డిప్యూటేషన్లు ఇవ్వాలి. కానీ ఈ డిప్యూటేషన్ అవకాశాన్ని ఇటు ఉద్యోగులందరూ కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అవినీతి జరుగుతోందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి. కొంతమంది ఈ దీనికి సంబంధించిన విషయంలో ఈ ఉద్యోగుల బదిలీలు కానీ డిప్యూటేషన్ల విషయంలో ఇటు పైరవీలు చేస్తున్నారనే వాదన వినవస్తోంది. ఫలితంగా ఇటు ప్రభుత్వానికి చెడపేరే కాకుండా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మరొక వైపు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిఫార్సు లెటర్లు ఇవ్వడం, వారిపై మంత్రుల పైన కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల పైన ఒత్తిడి తేవడం ఫలితంగా వారిని డిప్యూటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మనము చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలోని ఒక హెడ్ నర్సును హైదరాబాద్కు బదిలీ చేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో ఒక చిన్న టెంపుల్ ఈఓగా ఉన్న అతన్ని అర్హత లేకున్నా, అనర్హుడు అయినప్పటికీ ఆ పోస్ట్ క్వాలిఫై కాకపోయినా వర్గల్ మండలంలోని ఇటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు ఈఓగా బదిలీ చేశారు. ఇలా పెద్ద ఎత్తున అనేక బదిలీలు, డిప్యూటేషన్లు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టాలని కూడా ఒకవైపు ఉన్నతాధికారులే కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే అప్పుడు కానీ వీటన్నిటికీ కట్టడి చేయగలుగుతాం. ఒకవైపు ట్రాన్స్ఫర్లకు బ్యాన్ ఉన్నప్పటికీ డిప్యూటేషన్ల పేరుతో, మరికొన్ని ప్రత్యేక సందర్భంలో ట్రాన్స్ఫర్ల పేరుతో ఉద్యోగులు వివిధ రకాల ఒత్తిడి తెచ్చి వారికి కావలసిన చోట ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఉండడం ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం బ్యాన్ సమయంలో ఎలాంటి బదిలీలు చేయొద్దని చెప్పినప్పటికీ కొన్ని జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకురావాలంటూ కూడా మంత్రులు, ఇటు ఉన్నతాధికారులే కోరుతున్న పరిస్థితి ఉంది. థాంక్యూ చారి.